అహింసావాదమే ఆమె ఆయుధం, సత్యాగ్రహ మార్గమే ఆమె ఉద్యమ స్వరూపం. నిర్బంధపు గోడల్లో నిలువున బంధిస్తే చెక్కు చెదరని చిరునవ్వుతో నిగ్గదీసి ప్రశ్నించింది. ఆంక్షల కట్టుబాట్లతో అనుక్షణం వేధిస్తే కాళికలా కళ్ళెర చేసి కథన రంగంలో దూకింది. మొక్కమోని పట్టుదలతో అలుపెరుగని ప్రజా పోరాటంతో నియంత ప్రభుత్వానికి చరమ గీతం పాడింది. దేశ ప్రజల చేతిలో ప్రజాస్వామ్య పతాకంగా జాతి జనులు పాడుకునే స్వేచ్ఛ గీతిగలా నిలిచింది. కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజేషు మాత శయనేషు రంభ, క్షమయా ధరిత్రి అంటూ మహిళ ఎలా ఉండాలో పూర్వకారులు వివరించి చెప్పారు. కానీ రణరంగంలో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన సమయం వచ్చినప్పుడు మహిళ ఎలా ఉండాలో ఎవరు చెప్పలేదు. కరణేషు మంత్రి అంటూ అవసరమైన సలహా ఇచ్చే పాత్ర వరకే మహిళను పరిమితం చేశారు. అయితే ఆ లోటును మహిళ తీర్చేసింది. నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఉండాలో ఆమె నిరూపించింది. వందల పురస్కారాలు అందుకున్న ఆ నోబెల్ శాంతి కపోతం పేరే ఆంగ్ సాన్ సూకీ. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు నడిచాయి. మరెన్నో విప్లవాలు దేశాల తలరాతలు మార్చేశాయి. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, మహాత్మా గాంధీ వంటి అహింసామూర్తులను ప్రపంచానికి అందించాయి. అయితే వారందరికీ లేని ప్రత్యేకత ఆ వ్యక్తి సొంతం. ఎందుకంటే ఆమె మహిళ. ఆధునిక యుగంలోనూ సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత కాలంలోనూ మహిళ అంటే ఓ రకమైన చులకన భావం. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ఆడది ఏం చేస్తుందిలే అన్న చిన్న చూపు, ఆ చిన్న చూపే, ఆ సాధింపు ధోరణే పతనానికి నాంది పలికింది. ఇంట్లో వంట చేసుకునే ఆడది ఏం చేస్తుందిలే అని అనుకున్న వారికి చుక్కలు చూపించింది. నిర్బంధపు సంఖ్యలు వేసిన, ఆంక్షల అగచాట్లు పెట్టిన, వెన్నుచూపని ధీరత్వంతో నియంతృత్వ ప్రభుత్వానికి పట్టపగలే వణుకు పుట్టించింది. ప్రజా పోరాటాన్ని దేశవ్యాప్తం చేసి సైనిక సర్కారు పతనాన్ని శాసించింది. ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన ఆమె మరెవరో కాదు, ఆంగ్ సాన్ సూకీ. బక్కపలచని రూపం, పెదవులపై చెరగని చిరునవ్వు, తలలో పూమాల. టక్కున చూస్తే సాధారణ గృహిణిలా కనిపిస్తారు. దశాబ్దాల తరబడి నియంత ప్రభుత్వాన్ని ఎదిరించిన ధీరవనిత అంటే తెలియని వారు నిజమా అని నోళ్లు వెళ్లబెడతారు. కానీ ఇది నిజం, అంతర్జాతీయంగా సుపరిచితమైన వాస్తవం. ఈ నిజం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఒక చిన్న దేశంలో జరిగిన ఎన్నికలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కానీ బర్మా పరిస్థితి వేరు. అక్కడి ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దాదాపు 2.5 దశాబ్దాల కాలం తర్వాత జరిగిన ఎన్నికలవి. పైగా ప్రజాప్రభుత్వం కోసం ఆంగ్ సాన్ సూకీ కన్న కలలు ఫలించే ఎన్నికలవి. అంతేకాదు, నిరంకుశ జుంటా సర్కారుకు చర్మగీతం పాడే ప్రజా ఎన్నికలవి. అందుకే ఆ ఎన్నికలకు అంత ఇంపార్టెంట్. బర్మన్లకు ఆ ఎన్నికల ప్రాధాన్యత తెలుసు. అందుకే దశాబ్దాల తర్వాత వచ్చిన సువర్ణ అవకాశాన్ని ప్రజలు 2 చేతులతో అందిపుచ్చుకున్నారు. జుంటా సర్కారుపై తమ ఆక్రోశాన్ని, కోపాన్ని, అసంతృప్తి, ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో వెళ్లగక్కారు. ప్రజా మద్దతు వెల్లువెత్తడంతో సూకీ పార్టీ విజయబావుట ఎగరవేసింది. 200 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ అపూర్వ విజయమే ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. సూకీ పోరాట పటిమపై ప్రశంసలు కురిపిస్తోంది. ఎప్పుడైతే స్వేచ్ఛకు సంకెళ్ళు పడతాయో అప్పుడే ప్రజా పోరాటానికి బీజం పడుతుంది. ఎక్కడైతే నియంతృత్వ పోకడలు పెప్పరిల్లుతాయో అక్కడే ఉద్యమాల సెగలు రాజుకుంటాయి. బర్మాలో కూడా అదే జరిగింది. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పదం కలిపి కథం తొక్కేందుకు బర్మా భూమిలో ప్రజాస్వామ్య గీతిక పురుడు పోసుకుంది. 1945 జూన్ 19 ప్రస్తుతం యాంగన్గా పిలువబడుతున్న ఒకనాటి రంగూన్లో ప్రజాస్వామ్యం మొగ్గతొడిగింది. బర్మా సైన్య వ్యవస్థాపకుడి ఇంట్లో వికసించిన ఆ పువ్వు పేరే ఆంగ్ సాన్ సూకీ. ఈ పేరు వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది.
ముగ్గురు కీలక వ్యక్తుల పేర్ల కలయికతో ఆమె పేరు రూపుదిద్దుకుంది. సూకీ తండ్రి పేరు ఆంగ్ సాన్, తల్లి పేరు ఖిన్ కీ. ఈ రెండు పేర్లతో పాటు తాత పేరు నుంచి సు అనే అక్షరాన్ని తీసుకుని ఆ జన చైతన్యానికి ఆంగ్ సాన్ సూకీ అనే పేరు పెట్టారు. బర్మీయులు ఆమెను డా సు అని, ఆమై సు, మదర్ సు అని సంబోధిస్తుంటారు. సు ఆంటీ మరియు డాక్టర్ సు అని కూడా పిలుస్తుంటారు. విదేశీ మీడియా ఆమెను మిస్ సూకీ అని సంబోధిస్తుంది. పేరు వెనుక కథను పక్కకు పెడితే సూకీ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. బర్మా సైన్యాన్ని స్థాపించడమే కాకుండా దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో దౌత్యం నెరపిన ఆంగ్ సాన్ 1947లో రాజకీయ ప్రత్యర్థుల చేతిలో హతమయ్యారు. తండ్రి మరణం తరువాత సూకీ కుటుంబం ఇన్యాల్ లేక్కు మకాం మార్చింది. తల్లి ఖిన్ కీ, సోదరులు సాన్లిన్, ఆంగ్ సాన్ ఊలతో కలిసి జీవనం సాగించిన సూకీకి కొన్నాళ్లకే మరో షాక్ తగిలింది. సూకీ తమ్ముడు ఆంగ్ సాన్ వు అలంకార సరస్సులో పడి ప్రాణాలు కోల్పోయాడు. సూకీ అన్న సాన్లిన్ కాలిఫోర్నియాలోని శాన్ డియోగోకు వలస వెళ్లి అక్కడే ఉండిపోయారు. ఇదిలా ఉంటే ఇన్యా లేక్లో సూకీకి విభిన్న వర్గాల ప్రజలతో పరిచయం ఏర్పడింది. రాజకీయాలు, మత సంబంధ వ్యవహారాలపై అవగాహన కలిగింది. మెథడిస్ట్ ఇంగ్లీషు ఉన్నత పాఠశాల, ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ స్కూల్లో స్టడీ పూర్తి చేసిన ఆమె 1964లో న్యూఢిల్లీ శ్రీరామ్ కాలేజ్లో డిగ్రీ పట్టా సంపాదించారు. 1969లో ఆక్స్ఫర్డ్ హాస్ కాలేజ్ నుండి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్లలో మాస్టర్ డిగ్రీ పొందిన సూకీ విద్యాభ్యాసం తరువాత కుటుంబ మిత్రుడు, నాటి బర్మా పాప్ గాయకుడు మా తాన్ ఈతో న్యూయార్క్కు వెళ్లారు. అక్కడ ప్రణాళిక వ్యవహారాల శాఖలో 3 ఏళ్లు పనిచేసిన తరువాత 1971లో టిబెటన్ సంస్కృతి స్కాలర్ డాక్టర్ మైకేల్ ఆరిస్తో సూకీకి వివాహమైంది. 1972లో అలెగ్జాండర్ ఆరిస్కు, 1977లో కిమ్కుకు సూకీ దంపతులు జన్మనిచ్చారు. మొదటి నుండి తల్లి అడుగుజాడల్లోనే వెళ్లిన సూకీ 1985-87 మధ్య బర్మన్ సాహిత్యంలో రీసెర్చ్ స్టూడెంట్గా పనిచేశారు. 50-60వ దశకాల్లో బర్మా రాజకీయాలు, కొత్త ప్రభుత్వ ఏర్పాటులో సూకీ తల్లి ఖిన్ కీ కీలక పాత్ర పోషించారు. 1960ల్లో భారత్, నేపాల్లో రాయబారిగా పనిచేశారు. విద్యాభ్యాసం, ఉద్యోగ పనులతో బిజీగా గడిపిన సూకీ 1988లో మళ్లీ బర్మాకు వచ్చారు. అయితే అప్పటికే తల్లి అనారోగ్యం బారిన పడడంతో తల్లి కొరకు ఆమె బర్మాలోనే ఉండిపోయారు. బ్యాక్ టు మ్యాగజైన్ స్టోరీ. మతం మత్తు లాంటిది అంటారు. అధికార దాహం అంతకంటే ఎక్కువ. పవర్ కోసం ఎంతటి నీచానికైనా దిగజారే మనుషులు ఉంటారు. అలాంటి వ్యక్తుల వల్లే దేశం సర్వనాశనం అవుతుంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో నేనున్నానంటూ ఓ గొంతు ప్రజాక్షేత్రంలోకి బలంగా చొచ్చుకొస్తుంది. బర్మాలో కూడా అదే జరిగింది. ప్రకృతి ఒడిలో ఒదిగిన అందాల దేశం బర్మా. శతాబ్దాల క్రితం నుంచే భారత్కు ప్రధాన వ్యాపార కేంద్రంగా విలసిల్లిన బర్మాకు ప్రపంచ దేశాల నుంచి వ్యాపారస్తులు పోటెత్తుతుండేవారు. దేశాల నుంచి తరలివచ్చే వర్తకులతో రంగూన్లో వ్యాపారం జోరుగా సాగుతుండేది. ఆనందం, ఆరోగ్యాన్నే సిరి సంపదలుగా మార్చుకున్న బర్మన్లు ఉన్నంతలో సంతోషంగా జీవించేవారు. అయితే సామ్రాజ్యవాదం అనే కాలనాగు ఆ ఆనందంపై బానిసత్వం అనే విషాన్ని చిమ్మింది. బ్రిటిష్ వారి చేతుల్లో బర్మా ప్రజల స్వాతంత్ర్యం బందీగా మారిపోయింది. (1824) నాటికి బర్మా దాస్య శృంఖలాల్లోకి వెళ్లిపోయింది. ఆ బానిస సంకెళ్లను తెంపుకోవడానికి బర్మన్లు 2 శతాబ్దాలకు పైగా పోరాడారు. ఆ ప్రజా పోరాటం ఫలించి 1937లో బర్మా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. అయితే ఇది తాత్కాలికమే అయింది. స్వతంత్ర దేశంగా అవతరించినప్పటికీ బర్మా బ్రిటిష్ కాలనీగా పరిగణింపబడింది. ఆ క్రమంలో 2వ ప్రపంచ యుద్ధం బర్మన్ల తలరాతను మార్చింది. ఈ యుద్ధ సమయంలోనే సూకీ తండ్రి ఆంగ్ సాన్ బర్మా సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రజా సైన్యంతో జపాన్కు వ్యతిరేకంగా పోరాడిన ఆంగ్ సాన్ దేశానికి స్వేచ్ఛ ఇవ్వాలంటూ
బ్రిటిష్ వారితో సంప్రదింపులు జరిపారు. ఆ చర్చలు ఫలించి 1948లో బర్మా స్వతంత్ర దేశంగా అవతరించింది. దాంతో ఆంగ్ సాన్ నేషనల్ హీరో అయ్యారు. ఇక దేశంలో ప్రజాప్రభుత్వం ఏర్పడటమే తరువాయి అనుకుంటున్న టైంలో దారుణం జరిగిపోయింది. స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుండి నడిపించిన ఆంగ్ సాన్ ప్రత్యర్థుల చేతిలో బలయ్యారు. ఈ విషాదం నుంచి కోలుకున్న బర్మా రెట్టించిన పట్టుదలతో తన స్వేచ్ఛా ప్రస్థానాన్ని ముందుకు కొనసాగించింది. దాదాపు 15 ఏళ్ల పాటు దేశం ప్రశాంతంగా ముందుకు వెళ్ళింది. అయితే 60వ దశకం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. 1962లో యూనే విన్ తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ప్రజల కలలను కల్లలు చేస్తూ, ఆకాంక్షలను అడగదొక్కుతూ, నిరసనల సెగలను నిలువునా తగలబెడుతూ 26 ఏళ్ల పాటు నిరంకుశంగా దేశాన్ని పాలించాడు. విన్ పాలనలో అన్నింటిపైనా నిషేధమే. అడుగు తీసి అడుగు వేస్తే ఆంక్షలు, మాటలకు సంకెళ్ళు. ఇక ప్రతిపక్షాలకు అసలు మాట్లాడే అవకాశమే లేదు. ఈ దారుణ పరిస్థితులతో దేశంలో దరిద్రం పెరిగిపోయింది. ఆకలి బాధలు పెరిగిపోయి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆందోళనలు పెల్లుబికాయి. ప్రజాగ్రహానికి భయపడి 1988లో విన్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న మిలిటరీ జుంటా సర్కారు దేశాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. సైనిక ప్రభుత్వం చేతల్లో విన్ను మించిపోయింది. స్వేచ్ఛ కోసం ప్రజలు తహతహలాడిపోయారు. ఫ్రీడమ్ ఫర్ బర్మా అంటూ విద్యార్థులు బర్మా వీధుల్లో కదం తొక్కారు. సరిగ్గా ఇదే సమయంలో లండన్లో ఉంటున్న సూకీ తల్లి అనారోగ్యం వార్తను తెలుసుకుని బర్మాలో అడుగుపెట్టారు. ఆ ప్రయాణమే ఆమె జీవన గమనాన్ని మార్చివేసింది. తల్లిని చూసుకునేందుకు వచ్చిన సూకీ దేశం బాగోగులను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జుంటా సర్కారు పాలనలో ప్రజల ఇబ్బందులు చూసి చలించిపోయిన సూకీ రంగూన్కు మకాం మార్చారు. అక్కడి నుంచి జుంటా సర్కారుపై సూకీ పోరాటం మొదలైంది. మిలిటరీ సర్కారును అడుగడుగునా నిలదీసిన సూకీ ర్యాలీలు, ప్రదర్శనలతో సైనిక ప్రభుత్వానికి వణుకు పుట్టించింది. ఈ క్రమంలో స్నేహితులు, సహచరులతో కలిసి నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అనే పార్టీని స్థాపించిన సూకీ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలనే డిమాండ్తో ప్రజలతో కలిసి కదం తొక్కారు. సూకీ డిమాండ్కు ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తింది. అయితే ఈ డిమాండ్ను తోసిపుచ్చిన జుంటా సర్కారు ఆందోళనలపై ఉక్కుపాదం మోపింది. ఉద్యమకారులను పిట్టలను కాల్చినట్లు కాల్చి చంపింది. ఈ క్రమంలో ఓ రోజు బర్మాలో ఘోర విషాదం సంభవించింది. జుంటా సర్కారు ఒక్క రోజులోనే 10,000 మందిని దారుణంగా హతమార్చింది. ఈ మారణకాండపై బర్మాతో పాటు ప్రపంచ దేశాల్లో నిరసనలు ఎగిసిపడ్డాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలంటూ మిలిటరీ సర్కారుపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగిపోయింది. ప్రజా డిమాండ్, అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన సైన్యం 1990లో ఎన్నికలు జరిపించింది. అప్పటికే మిలిటరీ సర్కారు సూకీని గృహ నిర్బంధం చేసి ఆమెను ప్రజలకు దూరం చెయ్యాలని ఎత్తువేసింది. అయితే ఈ కుట్రలు ఫలించలేదు. ప్రజలు సూకీకే మద్దతుగా నిలిచారు. ఆనాటి ఎన్నికల్లో సూకీ పార్టీ ఎన్ఎల్డీ 82% సీట్లను కైవసం చేసుకుంది. సూకీ ప్రజానేతగా అవతరించారు. దీంతో జుంటా శిబిరంలో ఆందోళన పెరిగిపోయింది. తమ ఎత్తులు పారకపోయేసరికి వారిలో నియంతృత్వం సెగలు కక్కింది. ఉన్న ఫలంగా ఎన్నికలను రద్దు చేసిన జుంటా సర్కారు వేల మంది రాజకీయ నాయకులను జైళ్లలో పెట్టేసింది. దీంతో బర్మా భగ్గుమంది. దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి సైనిక సర్కారు మిలిటరీని రంగంలోకి దింపింది. సైన్యం సాయంతో దేశాన్ని తన ఆధీనంలోకి తీసుకున్న జుంటా సూకీని గృహ నిర్బంధంలోనే కొనసాగించారు. సైనిక సర్కారు ఆదేశాలతో 1991 వరకు కూడా సూకీ నిర్బంధంలోనే ఉండాల్సి వచ్చింది. ఈ ప్రజా పోరాటం జుంటా సర్కారుకు నచ్చనప్పటికీ ప్రపంచ దేశాలు మాత్రం సూకీ పోరాటాన్ని గుర్తించాయి. దేశ స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం ఆమె పడుతున్న ఆరాటం నోబెల్ నిర్వాహకులను ఆకర్షించింది. ఆ క్రమంలో 1991లో సూకీకి నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. అయితే ఆ సమయానికి బర్మా ఆంక్షల్లో మగ్గుతుండడంతో సూకీకి ఈ విషయం తెలియలేదు.
అయితే సూకీ పోరాటానికి నోబెల్ ప్రైజ్ వచ్చిన విషయం తెలియడంతో ప్రపంచవ్యాప్తంగా సూకీకి మద్దతు పెరిగిపోయింది. నిర్బంధం, విడుదల, పోరాటం, మళ్ళీ నిర్బంధం, మళ్ళీ విడుదల, మళ్ళీ పోరాటం. సంక్షిప్తంగా సూకీ ప్రస్థానం ఇది. 2.5 దశాబ్దాల ప్రజాయాత్రలో దశాబ్దాన్నర కాలకి పైగా సూకీ నిర్బంధంలో ఉండటం గమనార్హం. ప్రజాభిప్రాయాన్ని మిలిటరీ జుంటా సర్కార్ తొంగులో తొక్కడంతో సూకీ నిర్బంధంలోనే ఉండాల్సి వచ్చింది. అయితే ఆమెకు నోబెల్ శాంతి బహుమతి రావడంతో దేశాధినేతలు, వివిధ రంగాల ప్రముఖుల దృష్టి ఆమె పోరాటంపై పడింది. ఆమెను విడుదల చేయాలని జుంటా సర్కార్పై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో అసహనం చెందిన సైనిక సర్కార్ ప్రపంచం దృష్టిని మరల్చడానికి కొత్త ఎత్తు వేసింది. దేశం విడిచి వెళ్తానంటే నిర్బంధం నుంచి విముక్తి కల్పిస్తామని సూకీకి ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనను సూకీ నిర్ద్వందంగా తోసిపుచ్చారు. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేయాలని, జైలులో మగ్గుతున్న రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మిలిటరీ సర్కార్ మరింత మొండిగా వ్యవహరించడంతో సూకీ గృహ నిర్బంధంలోనే మగ్గిపోవాల్సి వచ్చింది. అయితే రోజు రోజుకు ప్రపంచ దేశాల నుంచి జుంటా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోయింది. సూకీని విడుదల చేయాలంటూ ఐక్యరాజ్య సమితి కూడా విజ్ఞప్తి చేసింది. దీంతో విధులేని పరిస్థితుల్లో 1995లో మిలిటరీ ప్రభుత్వం సూకీని విడుదల చేసింది. అలా సుదీర్ఘ విరామం తర్వాత 1995 జూలైలో స్వేచ్ఛావాయులు పీల్చుకున్న సూకీ ఆ మరుసటి ఏడాదే ఎన్ఎల్డి పార్టీ సమావేశానికి హాజరయ్యారు. అయితే గృహ నిర్బంధం నుంచి సూకీని విడుదల చేసినప్పటికీ జుంటా సర్కార్ ఆమెను అనుక్షణం వేధించింది. భర్త, పిల్లలతో కూడా కలవకుండా చేసింది. 1995లో చివరిసారిగా సూకీ తన భర్త ఆరిస్ని కలుసుకున్నారు. ఆ తర్వాత నియంత్రిత ప్రభుత్వం ఆరిస్ను బర్మాలో ప్రవేశించడానికి అనుమతించలేదు. 1997లో ఆరిస్కి క్యాన్సర్ సోకినట్లు గుర్తించారు. అంతర్జాతీయ ప్రముఖులు, అమెరికా సహా పలు దేశాలు, నాటి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్, రెండవ పోప్ జాన్ పాల్ తదితరులు అభ్యర్థించిన మిలిటరీ సర్కార్ కరగలేదు. ఆరిస్ ప్రవేశాన్ని అనుమతించిన మిలిటరీ సర్కార్ అందుకు బదులుగా ఆరిస్ను చూడటానికి దేశం వదిలిపోవాలని సూకీని ఆదేశించింది. భర్తను చూసి మళ్లీ బర్మాలోకి ప్రవేశించవచ్చని నమ్మబలికింది. అయితే ఈ మాటలను నమ్మని సూకీ దేశం వదిలి వెళ్లడానికి నిరాకరించారు. ఇదిలా ఉండగా 1996లో ఎన్ఎల్డి నేతలు టిన్ యూ, యూకై మాంగ్ మరో 9 మందితో కలిసి రంగును వెళ్తుండగా సూకీపై దాడి జరిగింది. 200 మంది మనుషులు ఇనుప గొలుసులు, ఇనుప లాఠీలు, ఇతర ఆయుధాలతో వాహనాన్ని అడ్డగించారు. ఈ దాడిలో సూకీ కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడికి పాల్పడింది మిలిటరీ సైన్యం ఏర్పాటు చేసిన కిరాయి మనుషులే అని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలను జుంటా సర్కార్ పట్టించుకోలేదు. పైగా సూకీ ప్రజా పోరాటానికి క్రమంగా మద్దతు పెరుగుతుండటంతో ఆమెను మళ్లీ గృహ నిర్బంధం చేసింది. 2000 సంవత్సరం సెప్టెంబర్లో ఆమెను గృహ నిర్బంధం చేసిన జుంటా సర్కార్ 2002 మేలో ఆమెను విడుదల చేసింది. దీంతో జుంటా సర్కార్ మళ్లీ ఆంక్షల కొరడా జులిపించింది. సూకీని మరోసారి గృహ నిర్బంధం చేసింది. ఇలా రాజకీయ అరంగేట్రం చేసిన నాటి నుంచి ఆమె 15 ఏళ్లు గృహ నిర్బంధంలోనే గడిపారు. ఆమె విడుదల కోసం అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి పలుమార్లు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సూకీ జుంటా మధ్య రాజీ చర్చలకు మార్గం సుగమం చేయడానికి ఐరసా ప్రయత్నించింది. ఇది సూకీ విడుదలకు దోహదం చేసింది. 2002 మే 6న ఐరసా నాయకత్వంలో జరిగిన రహస్య సమావేశం సూకీ విడుదలకు దారితీసింది. అయితే 2003 మే 30వ తేదీన 1996లో జరిగినట్లుగానే సూకీపై మళ్లీ దాడి జరిగింది. డిపైన్లో ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై కిరాయి సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో సూకీ మద్దతుదారులు పలువురు చనిపోగా డ్రైవర్ సహాయంతో సూకీ ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే ప్రజా పోరాటం విస్తృతం అవుతుండటంతో
2003లో బర్మా ప్రభుత్వం ఆమెను రంగూన్లోని ఇన్సేన్ జైల్లో బంధించింది. ఈ గృహ నిర్బంధంపై ఐక్యరాజ్య సమితి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ మిలిటరీ జుంటార్ పట్టించుకోలేదు. సూకీని విడుదల చేయాలంటూ నాటి ఐరెసా ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్ 2007 మే 25న చేసిన విజ్ఞప్తిని లెక్క చేయలేదు. పైగా సూకీ గృహ నిర్బంధాన్ని ఏడాది పెంచారు. అలా ఏళ్లపాటు నిర్బంధంలోనే ఉన్న సూకీ పోరాట పటిమ తగ్గిపోలేదు. బర్మా ప్రజల స్వేచ్ఛ స్వతంత్రం కోసం ఆమె తహతహలాడిపోయారు. దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కొలువు తీరాలని ఆరాటపడ్డారు. ఈ క్రమంలో వీధి పోరాటాలు, ప్రజా యుద్ధాలు చేశారు. ఈ ప్రజా పోరాటాలు ఫలించి సూకీ విడుదలకు మార్గం సుగమమైంది. సూకీ విడుదల పత్రాలపై 2010 నవంబర్ 12న జుంటా సర్కార్ సంతకం చేసింది. దాంతో 2010 నవంబర్ 13న సూకీ గృహ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. నాటి నుంచి ఎన్నికల పోరాటాన్ని తీవ్రం చేసిన సూకీ ప్రజల మనసుల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్నారు. ఈ క్రమంలో 2011లో బర్మా ప్రభుత్వం సూకీ మధ్య చర్చలు జరిగాయి. ఫలితంగా ఏళ్లుగా జైలులో మగ్గుతున్న వందలాది మంది రాజకీయ ఖైదీలకు స్వేచ్ఛ లభించింది. ఓవైపు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే మరోవైపు ప్రజా పోరాటాన్ని కొనసాగించారు సూకీ. ఈ క్రమంలో 2012 ఏప్రిల్ 1న సూకీ పార్టీ బర్మా దిగువ సభ ఎన్నికల్లో సత్తా చాటింది. దిగువ సభలో 43 స్థానాలను సాధించి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. అలా 2012 జూలై 9న సూకీ మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అయితే ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ పూర్తి స్థాయి ప్రజాప్రభుత్వం కోసం సూకీ తప్పించిపోయారు. పాత రాజ్యాంగంలో సంస్కరణలు తీసుకురావాలని, అందుకోసం సార్వత్రిక ఎన్నికలు జరగాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది బర్మాలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో సూకీ పార్టీ విజయ దుందుబి మోగించింది. సూకీ విజయంతో బర్మాలో మళ్లీ ప్రజాస్వామ్య పతాకం రెపరెపలాడేందుకు మార్గం ఏర్పడినట్లయింది. ఎన్నికలు జరిగాయి. ప్రజాప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఏర్పడింది. ఇక్కడే సూకీ ముందు అసలు సిసలు సవాళ్లున్నాయి. దశాబ్దాల పాటు నిరంకుశంలో మగ్గిన బర్మన్లకు భవిష్యత్పై భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వానిది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ దేశంలో మరోసారి ఆందోళన చెలరేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రభుత్వానిదే. ప్రజా పోరాటానికి దిక్సూచిలా నిలిచిన సూకీ ఈ చిన్న చిన్న కోరికలను మర్చిపోరని నమ్ముదాం. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో మ్యాగజైన్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి.